అరివీర భయంకర అస్త్రాల్ని పరీక్షిస్తోంది భారత సైన్యం. దీంతో కుట్రపూరితంగా వ్యవహరించే పొరుగు దేశాల్లో వణుకు ప్రారంభమైంది. మొన్న హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ తో మన సత్తా చాటితే తాజాగా మరో శత్రునాశక అస్త్రాన్ని పరీక్షించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ రెండూ కూడా పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో స్వయంగా మనమే తయారు చేసుకున్నవి. ఈ పరిణామాలు రక్షణ రంగంలో భారత్ సాధించిన విజయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చైనా, పాకిస్తాన్కి దడ పుట్టిస్తున్నాయి. మొన్న విష్ణు, నిన్న ఆకాశ్ ప్రైమ్. వరుస ప్రయోగాలతో దడ పుట్టిస్తోన్న భారత సైన్యం. అమ్ములపొదిలో ఉన్న ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే శత్రు దేశాలకు చొక్కలు కనిపిస్తున్నాయి. అటు చైనా, ఇటు పాకిస్తాన్ భూభాగాన్ని కవర్ చేసే రేంజ్లో ప్రాజెక్టు విష్ణును డిఆర్డీఓ ఈ నెల 14న టెస్ట్ చేయగా, తాజాగా ఆకాశ్ ప్రైమ్ మిసైల్ని లద్దాఖ్ ప్రాంతం నుంచి పరీక్షించింది భారత సైన్యం. మన వైమానిక రక్షణ వ్యవస్థకి సంబంధించిన ఈ ఆకాశ్ ప్రైమ్ ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించారు. డిఆర్డీఓ సహకారంతో ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దీన్ని డెవలప్ చేసింది. తూర్పు లద్దాఖ్లో 15,000 అడుగుల ఎత్తులో 2 రోజుల పాటు ఈ పరీక్షను నిర్వహించారు. ఎత్తైన ప్రదేశాల నుంచి ఆకాశంలో వేగంగా కదులుతున్న వైమానిక లక్ష్యాలను గురిచూసి కొట్టడమే ఈ ఆకాశ్ ప్రైమ్ ఉద్దేశం కాగా, వాటిని సమర్థవంతంగా ఛేదించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్లో చైనా, తుర్కియే డ్రోన్ల మాడు పగలగొట్టింది ఈ తరహా మిసైల్సే. ఆకాశ్ ప్రైమ్ మిసైల్లో వాతావరణం ఎలాంటిది, భూ ఉపరితలం ఎలాంటిదనే అంశంతో సంబంధం లేకుండా సూపర్ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసేలా తయారు చేశారు. ఇందుకోసం స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ని ఇందులో పొందుపరిచారు. ఇది మన ఎయిర్ ఫోర్స్లో మీడియం రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ కిందకు వస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ప్రయోగంతో పాటు మొబైల్, సెమీ మొబైల్, స్టడీ ప్రయోగాలకు కూడా వాడొచ్చు. ఎంత ఎత్తు నుంచైనా ఆకాశ్ ప్రైమ్ ప్రయోగించడానికి వీలుంది. దీని రేంజ్ 25 నుంచి 30 కిలోమీటర్లు కాగా, ఆర్మీలోని 3rd, 4th రెజిమెంట్లలో వీటిని మోహరించనున్నారు. ఇప్పటివరకు